పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ మనం 13 పిరమిడ్ మాస్టర్స్ ఒక వ్యక్తిగత సూచనల గురించి మాట్లాడుకుందాం. సో ఈ 13 వ్యక్తిగత సూచనలు ఏమిటి, ఎందుకు పాటించాలి అనే అంశంపైన మనతో మాట్లాడడానికి ఉన్నారు స్టూడియోలో స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తను ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి ఈ విషయం, ఈ టాపిక్ మీద మరి ఆయనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. పత్రిజీ మన యావత్ పిఎస్ఎస్ఎం మూమెంట్కి 18 ఆదర్శ సూత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మరి పిరమిడ్ మాస్టర్స్కి విశిష్టంగా 13 వ్యక్తిగత సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి సూచన ఏంటంటే, పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు పిఎస్ఎస్ఎం వర్క్ కానీ ఏ వర్క్ అయినా సరే అన్నిటికీ ఎస్ 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 అని అనాలని మరి పత్రిజీ గారు చెప్పారు. సో ఈ అంశంలో మీరేమంటారు? ఎందుకంటే ఎస్ 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 అని అన్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్లో వస్తుంటుంది. వాళ్ళకు ఒక మెసేజ్ను రిసీవ్ చేసుకొని ఆ మెసేజ్ని మనకు డెలివర్ చేస్తుంటారు. ఎస్ మనం కనుక నో చెప్పామనుకోండి, ఆ మెసేజ్ డౌన్లోడ్ అవ్వదు. వాళ్ళ రిసీవింగ్ మనమే ఆపేసినట్లు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, మనం మాట్లాడుతుంటాం, కొన్నిసార్లు ఆ హయ్యర్ ఎనర్జీ కూడా మన ద్వారా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నో చెప్తామో ఆ హయ్యర్ ఎనర్జీ యొక్క ఇన్ఫర్మేషను మనమే ఆపేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఎస్, ఆ సమయానికి ఎస్ అనే చెప్పాలి. సాధ్యాసాధ్యాల తర్వాత చూద్దాం. కానీ నో చెప్తే ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. అందుకని పత్రిసారి ఎప్పుడన్నా ఏదైనా చెప్పేటప్పుడు మనం ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని చెప్తాం. నో సార్ అని ఎప్పుడన్నా చెప్పామా? చెప్పలేదు. చెప్తే 5 ఏళ్ళు ఇక్కడే ఉంటాయి చెంప మీద. ఓకే, ఎస్, ఎప్పుడు నో చెప్పలేదు మనం. సార్ ఏం చెప్పినా ఎస్ సార్. అంటే ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి సూచన కూడా అనొచ్చా? 100%. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం నో చెప్తే ఆ వ్యక్తి ఫ్లో ఆగిపోతుంది. ఫస్ట్ ఆ చెప్పిందంతా వినాలి కదా. ప్రాక్టికల్ థింగ్స్ అన్ని మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం. తర్వాత ఇప్పుడు సార్ ఏదైనా చెప్పాడు అనుకో, మేము ఆల్వేస్ ఎస్ సార్ అని చెప్తాం. ఓకే, నో అని చెప్పిన సందర్భాలు లేవు. ఎస్ అని అన్ని చేసేసాము కూడా. అది వింటున్నప్పుడే భయం వేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఛానల్ని శాటిలైట్ చేయమన్నారు, రూపాయి డబ్బులు లేనప్పుడు అవ్వదు అట్లా. డబ్బులు లేకోకుండా శాటిలైట్ ఎలా అవుతుంది? కానీ మేమేం చేసాం, ఎస్ సార్ అని చెప్పాము అంతే. ఆ ఎస్ అని చెప్పడం వల్ల నిజంగానే అయిందిగా. అంటే అవన్నీ సమకూరుతాయి అలా. ఒకవేళ అవ్వలేదు అనుకుందాం ఉదాహరణకు, అప్పుడు చెప్పొచ్చు, సార్ ఈ కారణం చేత ఇది అవ్వలేదంటే కూడా సార్ ఏమనడు. కానీ మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు ఆల్వేస్ ఎస్ అనే చెప్పాలి. నో అని చెప్తే ఒక్కొక్కసారి ఈ మాట్లాడే వ్యక్తి, కొన్నిసార్లు ఆ వ్యక్తే మాట్లాడుతుంటాడు, కొన్నిసార్లు ఒక హయ్యర్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ అతనితో పలికిస్తుంటుంది. అవన్నీ మనం వినాలి. నో చెప్పడం వల్ల ఆ ఎనర్జీని మనమే ఆపిన వాళ్ళం అవుతాం. అది చాలా ప్రమాదకరమైన విషయం. దానివల్ల అక్కడ నుంచి వచ్చే మెసేజ్ ఆగిపోతుంది, వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది, ఇక్కడ మన గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి ఏ ప్రోగ్రామ్ దేనికి అంకురార్పణ జరుగుతుందో తెలియదు. పిఎంసి అనేదే ఉంది. ఈ పిఎంసి ఇప్పుడు ఎన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది. పుట్టుకొని నో చెప్పామనుకో ఏమవుతుంది చెప్పు? ఎంత ప్రమాదకరమైన విషయం అది. కాబట్టి ఇప్పుడు నో చెప్పకూడదు, ఆల్వేస్ ఎస్ అని చెప్పాలి. నెక్స్ట్ స్టెప్లో తర్వాత సంగతి అవి సాధ్యాల తర్వాత చూద్దాం. చాలా మంది ఏం చేస్తారు, తెలియక నోరిప్పి నెగిటివ్ మాట్లాడతారు. నీ మొహం ఏమవుతుంది. ఈ టీవీ ఛానల్ని మనం శాటిలైట్ చేసేటప్పుడు కూడా ఎంతో మంది నెగిటివ్ మాట్లాడారు. పెద్ద పెద్ద వాళ్ళ వల్లనే అవ్వలేదు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏం నడుపుతారు, ఇలాంటి నెగిటివ్ మాటలన్నీ మాట్లాడారు. ఇది అజ్ఞానానికి పరాకాష్ట. ఇది పత్రిసార్కు తెలుసు, బాడీలు చిన్నవే, లోపల ఆత్మలు చాలా పెద్దవి. అది సారుకు తెలుసు, ఎందుకంటే అది చూడగలిగేటువంటి ఆ యొక్క శక్తి సారుకు ఉంది. లేని వాళ్ళంతా అజ్ఞానపూరితమైన మాటలే మాట్లాడుతుంటారు. కానీ ఆ మాటల్ని తీసుకొని చేసేవాళ్ళు కనుక డల్ అయితే ఎంత పెద్ద కర్మది, ఎంతమంది మిస్ అవుతారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడు నీ నోట్లో నుంచి పాజిటివ్ వర్డ్సే రావాలి, నోరు విప్పితే. అదర్వైజ్ ఆ నోరు ఇప్పకూడదు ఫస్ట్. దానివల్ల లేనిపోని కర్మలన్నీ తీసుకోవాల్సి వస్తుంది. నోట్లో నుంచి మాట వస్తే పాజిటివ్గా మాట్లాడాలి, ఆ పని అవ్వడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేలాగా మాట్లాడాలి. లేకపోతే నువ్వు అసలుగా మాట్లాడొద్దు, మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నోరు విప్పితే పాజిటివ్గానే మాట్లాడాలి, నెగిటివ్ మాత్రం మాట్లాడకూడదు. నోరు విప్పితే ఆ నోట్లో నుంచి ఒక అద్భుతాలే రావాలి, అప్పుడే నోరు విప్పాలి.
నువ్వు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎస్ అనే మాట్లాడాలి, ఎస్ అనే చెప్పాలి, నో అని చెప్పకూడదు. అంతా విన్న తర్వాత ప్రాక్టికల్గా ఆ సాధ్యాలని తర్వాత చూస్తాం, తర్వాత అర్థమవుతుంది. అవలేంది ఎలాగో అవ్వదు, పక్కన పెట్టేసాయి. ఇప్పుడు అవ్వబోయేది కూడా నీ నోటి ద్వారా ఆపినవాడి అవుతావు కదా, తేడా వస్తే. కాబట్టి ఆ పని చేయకూడదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి రెండో సూత్రంలో మరి ఏం చెప్పానంటే, ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. అంటే పిరమిడ్ మాస్టర్స్ ఎస్పెషల్లీ వర్క్స్ చేస్తున్నప్పుడు ముఖం మీద చిరునవ్వుతో చేస్తే కనుక చాలా చూసే వాళ్ళకి, చేసే వాళ్ళకి ఇక్కడ ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఒక జాయ్ఫుల్ గా, ఒక హ్యాపీనెస్ తో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఒక ఎనర్జీ రైజ్ అవుతూ ఉంటుంది. ఎస్, చూసే వాళ్ళలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ మూవ్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే తెలియకోకుండానే ఒక సింబల్ అయిపోతుంది. ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో ఒక స్మూత్నెస్ ఉంటుంది. జాయ్ఫుల్నెస్తో మనం పనిచేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, అలా కాకుండా చేసేటప్పుడు ఇంకొకలా ఉంటుంది. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడాను ఒక జాయ్ఫుల్గా ఉండాలి. సో మనము సీరియస్తో మాట్లాడడానికి, ఒక జాయ్ఫుల్గా డిస్కస్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ముఖంలో చిరునవ్వు 100 ప్రశ్నలకి సమాధానం. అందుకే ఆల్వేస్ అది మెయింటైన్ అవ్వాలని చెప్తారు. కీప్ స్మైలింగ్ అంటూ ఉంటారు చాలా మంది కదా. మరి అన్ని పనులు మనం చేయాలి, కానీ దాని క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చాలా అద్భుతంగా చెప్పారు. మరి దీని వెనకాల దాగున్న ఆ ఒక సైన్స్ ఏంటంటారు? ఇప్పుడు పత్రి సార్ దీంట్లో కింగ్. ఏంటంటే పని అంతా ఆయనే చేస్తారు నిజానికి, కానీ క్రెడిట్ అంతా ఆనంద్ చేశాడు, బాలకృష్ణ గారు చేశారు, లేకపోతే నందా గారు చేశారు, లేకపోతే నవకాంత్ చేశారు, లేకపోతే దాంట్లో హనుమంతరాజు గారు చేశారని చెప్తుంటారు. 30 ఏళ్ళ కష్టం, దానివల్లే పిఎంసీ వచ్చింది. ఆయన చూసే డబ్బులు ఇచ్చారు. ఆనంద్ మోహన్ చూసి ఎవరు డబ్బులు ఇస్తాడు? ఎవరైనా డబ్బులు ఇస్తాడా? ఎవరు డబ్బులు ఇవ్వరు. ఓకే, శ్రమ ఆయనది, కష్టం ఆయనది, ఫలితం కూడా ఆయనదే. ఓకే, ఆయన చేసిన శ్రమతోనే ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. ఆయనను చూసే డబ్బులు ఇస్తారు ఎవరైనా. ఇవాళ కూడా మరి ఆయన ఒక మెసేజెస్సే మన పిఎంసీ ఛానల్లో మొత్తం ప్లే చేస్తున్నాం. ఎవరైనా నన్ను చూసి ఇంకా ఏదో ఇస్తున్నారు అంటే కనుక అది ఒక భ్రమ. ఓకే, మనం ఏంటంటే ఒక వాహకాల్లాగా ఉపయోగపడ్డాం సార్కి. ఆయన యొక్క గణాలం మనం, శివుని యొక్క గణాలు ఎలానో పత్రిజీ గణాలం మనం. ఆయనకి ఏదైతే కావాలో ఛానల్ పెట్టాలన్నది ఆలోచన ఆయనది, నాది కాదు కదా. ఓకే, ఇక్కడ ఎవరిది కాదు కదా, ఆయన తపన అందరికి ధ్యానం అందాలని. దానిలో భాగంగా ఏ పనికి ఎవరు సూట్ అవుతారో ఎంచుకున్నాడు ఆయన. ఆయన నిర్దేశించిన పనిని చేస్తున్నాం. ఓకే, ఇదంతా ఆయన సృష్టి అది. ఓకే, కానీ ఫలితం మాత్రం ఎప్పుడు ఆయన తీసుకోలేదు. ఇది ఆనంద్ చేశాడు, ఇది నవకాంత్ చేశాడు, ఇది హనుమంతరాజు గారు చేశారు, ఇది నందా గారు చేశారు, ఇది బాలకృష్ణ గారు చేశారు, ఇలా చెప్తుంటారు. కానీ అది క్రెడిట్ మొత్తం ఆయనదే. కానీ అందరికీ పంచుతాడు ఆ క్రెడిట్ ఆయన. అదే మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. మనం కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఛానల్లో కూడా ఎవరు ఏ పని చేసినా కన్హా ప్రోగ్రామ్ చేసాం. ఓకే, దాంట్లో మెయిన్గా మీరు ఉన్నారు, కానీ క్రెడిట్ అందరికీ పంచారు మీరు. ఓకే, క్రెడిట్ మీరు ఒక్కరైనా తీసుకోలేదే. ఆలోచన మీది ఫస్ట్, ఇలా జరగాలన్న సంకల్పము ఉంది, ఆ సంకల్పంలో భాగంగా జరిగింది. కానీ దాని క్రెడిట్ అందరికీ పంచారుగా మీరు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అది ఆచరిస్తున్నారు. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చదివాను. అబ్దుల్ కలాం గారు, ఆయనే ఇస్రోకి మెయిన్ అంటే హెడ్గా ఉండి ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చాలా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మొత్తం చాలా అంటే ఇన్ని డబ్బులు వృధా చేశారు అని చెప్పేసి చాలా నెగిటివ్ కామెంట్స్, మీడియా అంతా దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. ఆ టైంలో అబ్దుల్ కలాం గారిని కాకుండా ఆయనకు హెడ్ ఒక ఆయన ఉంటాడు. ఆయన వెళ్ళి దీని బాధ్యత అంతా నాదే, ఓకే, నెక్స్ట్ ప్రయోగం మంచిగా అవుతుంది, ఇది విఫలం అవడానికి కారణం నేనే అని చెప్తాడు. ఓకే, దాని తర్వాత అబ్దుల్ కలాం గారికి మండుతుంది, అరే నా లీడర్ నన్ను ఎంత గొప్పగా కాపాడాడు, ఫెయిల్ అవ్వడానికి కారణం నేనైతే కానీ దానికి కారణం నేనని చెప్పాడు ఆయన. ఈయన నిజంగా లీడర్, గొప్ప లీడర్ ఈయన అని చెప్పేసి చాలా కసిగా రేయింబవళ్ళు పోరాడతాడు. పోరాడి నెక్స్ట్ మిసైల్ని, నెక్స్ట్ శాటిలైట్ని సక్సెస్ చేస్తారు. ఆ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి మాట్లాడలేదు. అబ్దుల్ కలాం గారి మీద ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి మాట్లాడలేదు. సక్సెస్ అయిన తర్వాత అబ్దుల్ కలాం గారిని వెళ్ళి మాట్లాడించారు. ఓకే, అది నిజమైన లీడర్ క్వాలిటీ, పత్రి సార్ క్వాలిటీ అది. అలానే ధోని కూడా అలానే చేస్తాడు.
ఫెయిల్ అయినప్పుడు ఏదైనా మ్యాచ్లో ఓడిపోయినప్పుడు తనే వెళ్ళి ఆ బాధ్యత తీసుకుంటాడు. కానీ గెలిచినప్పుడు మిగతా టీంని వెళ్ళి మాట్లాడమని చెప్తాడు. ఓకే, వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా సచిన్కి ఇచ్చేసాడు అది. అవునా కదా? ఒక రియల్ లీడర్ అలానే ఉంటారు. పత్రి సార్ మనల్ని ఒక గొప్ప మాస్టర్లుగా, ఒక గొప్ప లీడర్లుగా చేయాలనుకున్నారు ఆయన. అందుకే ఈ వ్యక్తిగత సూచనలు. ఈ వ్యక్తిగత సూచనల్లో ప్రతి పాయింట్ ఒక్కొక్క బుల్లెట్. అది మన 18 ఆదర్శ సూత్రాలు ఎంత ఇంపార్టెంటో ఈ వ్యక్తిగత సూచనలు కూడా అంతే ఇంపార్టెంట్. వ్యక్తిగత సూచనలు ఏవైతే ఉన్నాయో మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని మెరుగుపెట్టడానికి ఉన్నాయనేసి చెప్పుకోవచ్చా? ఆత్మ పురోగతికి ఓకే దోహదపడతాయి. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి కొత్తగా వస్తున్న జూనియర్ పిరమిడ్ మాస్టర్స్కి సహాయ సహకారాలు ఇవ్వాలి అనేసి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి దీని వెనకాల ఉన్న ఆ సైన్స్ గురించి లేకపోతే ఆ ఒక ఆలోచన గురించి చెప్తారా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది సీనియర్స్ ఏం చేస్తారంటే, సీనియర్స్ జూనియర్స్ని, ఇప్పుడు పత్రిసార్ పత్రిసార్కి మనం జూనియర్సే కదా, కరెక్ట్, మనల్ని ఎంత ప్రేమతో చూశాడు, ఎంత ఫ్రెండ్షిప్ ఇచ్చాడు, ఎంత వాల్యూ ఇచ్చాడు ఆయన, ఎంత దగ్గర తీసుకున్నాడు, ఎంత ప్రేమను పంచాడు, ఓకే, ఎంత ఆదరణ ఆయన మన మీద చూపించాడు, ఎంత కరుణ ఉంది మన పట్ల. సేమ్ పత్రిసార్ మనతో ఎలా ఉన్నారో మనం కూడా మన కింద వాళ్ళతో అలా ఉండాలి. కొంతమంది తెలియకుండా ఈగోయిస్టిక్గా డామినేట్ చేయడం, వాళ్ళని డిక్టేట్ చేయడం, వాళ్ళని రూల్ చేయడం, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి. ఇది అజ్ఞానంలో ఉన్నప్పుడు సహజంగా జరుగుతాయి. కానీ ఆ ఎదురుగా ఉన్న నీలో కూడా ఉన్నది నేనే అన్నటువంటి స్పృహతో ఎప్పుడు బిహేవ్ చేయాలి అని చెప్తారు సార్. అది ఆయన డెమాన్స్ట్రేట్ చేశారు ఈ భూమి మీద. ఎంతో అద్భుతంగా ఆయన చేసి చూపించారు. దాన్ని మనం ఆచరిస్తే చాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కలిసి ఉంటే కలదు సుఖం అనేది చెప్పడం జరిగింది. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఉంటే ఆ యూనిటీ వేరేగా ఉంటుంది, ఐకమత్యమే చాలా మంచిది అని అంటూ ఉంటారు. మరి దీని గురించి కొంచెం వివరిస్తారా? ఇప్పుడు యూనిటీ అన్నది ఒక గొప్ప స్ట్రెంగ్త్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అంతా కలిసినప్పుడు ఏమవుతుంది, ఒక గొప్ప మేనిఫెస్టేషన్ అవుతుంది. పిఎంసి తీసుకోండి, 80 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కానీ అందరం కలిసి పనిచేయడం వల్లే ఈ భూమండలానికి ఇంత ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఎట్లా అవుతుంది? మనంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం ఇక్కడ. పిఎస్ఎస్ఎంలో కూడా అంతే, ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ పల్లెటూరుకి ఆ పల్లెటూరు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఒక సమూహంగా ఉంటారు. తాడిపత్రి ఉండేది మాకు, రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, వెంకటరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, నలుగురు వ్యక్తులు వాళ్ళు. ఈ నలుగురి కింద మేమంతా టీమ్గా ఉండేవాళ్ళం. రంగనాథ్ రెడ్డి గారు ఆ సొసైటీకి ప్రెసిడెంట్. ఆయనే వంట చేస్తాడు, ఆయనే వడ్డిస్తాడు, ఆయనే అన్ని పనులు చేస్తుంటాడు. కానీ పని అంతా ఆయన చేసి మమ్మల్ని ముందుకు పెడుతుంటాడు ఎప్పుడు. ఓకే, అట్ ది సేమ్ టైం అందరినీ కలుపుకుపోయి ఎన్నో మిరాకిల్స్ చేశాడు ఆయన. తాడిపత్రిలో ఎన్ని వర్క్స్ చేశామో చెప్పనలవి కాదు. ఒక జిహాదీలను ట్రైన్ చేసినట్టు చేశాడు ఆయన. ఈరోజు తాడిపత్రి నుంచి నేను వచ్చాను, కృష్ణమోహన్ గారు వచ్చారు, ఒక పవన్ అనే అబ్బాయి వచ్చాడు, లోక్నాథ్ రెడ్డి అనే అబ్బాయి వచ్చాడు, ఎంతో మంది వచ్చారు. ఓకే, అంటే రంగనాథ్ రెడ్డి గారి ట్రైనింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకుంటాడు. మేమేం వాళ్ళ ఫ్యామిలీ ఏం కాదు కదా నిజానికి, కరెక్ట్, కానీ ఎప్పుడు యూనిటీగా ఉంచుతాడు ఆయన. ఆ యూనిటీ అన్నది ఎన్ని మిరాకిల్స్ చేసిందో తాడిపత్రిలో. ఇప్పుడు పిఎంసిలో నేనుండి ఒక మిరాకిల్ చేస్తున్నాను, పవన్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఉండి పవన్ ఒక మిరాకిల్ చేస్తున్నాడు, లోక్నాథ్ రెడ్డి గారు ఒక మిరాకిల్ చేస్తున్నారు. ఎంతో మంది తాడిపత్రి నుంచి, కృష్ణమోహన్ గారు ఎన్ని విశేషమైన సేవలు చేస్తున్నారో మనకు చెప్పనలవి కాదు. ఒక తాడిపత్రి నుంచి ఇంత జరిగింది. ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక స్టిక్ ఉందనుకో, దాన్ని విరగొట్టమంటే కొంచెం ప్రయత్నం చేస్తే ఈజీగా విరుగుతుంది. అదే ఒక 100 స్టిక్స్ని మనం రోప్తో కట్టామనుకో, 100 స్టిక్స్ని దాన్ని విరచమంటే విరవడానికి అవుతుందా? లేదా, అవుతుంది. కానీ ఒకటి ఉంటే విరవచ్చు, 100 ఉంటే విరవలేం. అదే యూనిటీకి ఉన్న స్ట్రెంగ్త్. అట్ ది సేమ్ టైం ఈ కలిసి ఉన్నప్పుడు దాని ఆనందం వేరు. కానీ కలిసి ఉండడం అన్నది చెప్పడానికి చాలా ఈజీ, జీవించేటప్పుడు చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఉంటారు. వాళ్ళను వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయగలిగితే అదొక అద్భుతం. అప్పుడే మనం పరస్పరం ఎదుగుతూ వస్తాం. పత్రిజీ ఏం చెప్పారంటే, అంటే పరిసరాలన్నింటినీ శుభ్రంగా అట్టబెట్టుకోవాలన్న, అంటే క్లీన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పత్రి సార్ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టారు. ఓకే, అప్పట్లో ఇది స్టార్ట్ చేసిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేది వచ్చింది.
ఓకే. ఓకే, ఎందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? ఎస్. ఇది తక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు చాలామంది తెలియక. అవును. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో దైవత్వం అక్కడ ఉంటుంది. ఎస్. అందుకే టెంపుల్స్లో చూడు ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఎందుకు శుభ్రంగా ఉంచాలి చెప్పండి? అంటే చెప్తుంటారు క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు హోలీనెస్ అని, గాడ్లీనెస్ అంటారు. అర్థమైందా? కాబట్టి పరిసరాలను అవి మన మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. అది ఒక ఎనర్జీ కూడా అనేసి నాకు అనిపిస్తుంది. 100%. ఎస్. అదొక ఎనర్జీ అండ్ మన మీద ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ పత్రి సార్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా చెత్త కనపడితే ఆయనే స్వయంగా తీసి పడేస్తుంటాడు. ఎస్. ఆయన ఎంత డల్గా ఉన్నా, అంటే అలసిపోయి ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ఎక్కడన్నా చెత్త కనపడితే వెంటనే వెళ్ళి, ఆయనకు ఓపిక లేకపోతే పక్కనోడితో అది ఆ చెత్త తీసేసి అక్కడ క్లీన్ చేయంటాడు. ఎందుకంటే మనం ఎటు చూసినా దాన్ని ఒక దైవత్వంగా ఉంచుకోవాలి. ఓకే, అది మన మనస్సు మీద మన మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్వేస్ క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయాలి. శౌచం, సంతోషం, స్వాధ్యాయం ఈ మూడు కూడా మన దైనందిక జీవితంలో మనం అన్వయించుకోవాలి అనేసి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి దీని గురించి వివరిస్తారా? యా, ఎందుకంటే ఆల్వేస్ ఇవి మెయింటైన్ అవుతూ ఉండాలి. అదర్వైజ్ ఏమవుతాం, తెలియకోకుండానే ఒక లోయర్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం. ఎస్. ఇవి ఉన్నప్పుడు ఏమైతే మనల్ని ఆల్వేస్ మన ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఉండాలా లేకపోతే పెయిన్ఫుల్గా ఉండాలా? హ్యాపీగా ఉండాలి. ఈ హ్యాపీనెస్ అనేది కూడా ఎప్పుడు వస్తుంది అంటే మన డిపెండ్స్ ఆన్ అవర్ విజ్డమ్. ఎస్. ఓకే, స్వాధ్యాయం ఆల్వేస్ ఉండాలి. అది తప్పదు. 100% మనం ఎప్పుడు అది మన లైఫ్లో ఒక దైనందిన చర్య. అది ఎంత స్వాధ్యాయం ఉంటే అంత ఎదుగుతూ ఉంటాం మనం. ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలి. 8వ సూచనలో భౌతిక అవసరాలు అంటే నిద్ర, ఆహారం తగ్గించుకుని ధ్యానం ఎక్కువ చేయమని చెప్పారు. సో దీని వెనకాల ఉన్న ఆ సైన్స్ ఏముందో చెప్తారు కొద్దిగా? ఇప్పుడు దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అది మన లోపల పెరుగుతూ వస్తుంది. ఓకే, ధ్యానం తెలియనప్పుడు మనం భౌతిక అవసరాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. గంటలు నిద్రపోయే వాళ్ళం, గంటలు తినేవాళ్ళం, గంటలు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇది ధ్యానం తెలియక ముందు. ఒకసారి ధ్యానం తెలిసిన తర్వాత ఎంత అవసరమో అంత తింటే చాలు, దాన్ని ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. గంటలు నిద్ర అవసరం లేదు. ఎంత నిద్రపోవాలో ఆ మినిమం నిద్ర చాలా అవసరం. అది మినిమం. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నీ సాధన పెంచాలి. ఎప్పుడైతే మనం సాధనకు పెద్దపీట వేస్తామో మనం అల్టిమేట్గా ఏదైతే మన పర్పస్ ఉందో ఆ పర్పస్ మీదకి మనం వెళ్ళిపోతాం. మన పర్పస్ ఆఫ్ లైఫ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలం. అదర్వైజ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే, ఆల్వేస్ మన యొక్క ధ్యాస అంతా మనం దేనికైతే పుట్టామో, దేనికైతే ఇక్కడ పని చేయడానికి వచ్చామో దాని మీద మనం పూర్తిగా మన శ్రద్ధను ఉంచాలి. దాని మీద మన టైంని స్పెండ్ చేయాలి. దాని మీద మన టైం స్పెండ్ చేయాలంటే మిగతావి తగ్గించాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఈ 9వ సూత్రంలో ఏ పని చేయడానికైనా మనం ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి, 24/7 అనేసి అన్నారు. దీని గురించి వివరించి చెప్తారా? ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నేను ఈ పని చేయను, ఆ పని చేయను, నేను ఈ పనే చేస్తాను, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది రాంగ్. అది ఇప్పటికీ పిఎంసీలో ఏ చిన్న పని అయినా నేను చేస్తాను, ఏ పెద్ద పని అయినా చేస్తాను. ఇప్పుడు వచ్చి క్లాసులు చెప్తున్నా, ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నా, వెళ్ళి బాత్రూమ్లు కూడా కడుగుతాను నేను. ఓకే, బాత్రూమ్స్ క్లీన్ చేస్తాను, కమోడ్స్ క్లీన్ చేస్తాను. ఇంట్లో ఇప్పటికీ శుభ్రత అంటే చీపురు కొట్టడం కానీ లేకపోతే తడిబట్ట పెట్టడం కానీ అన్నీ చేస్తాను. ప్రతిదీ దైవత్వం. పని అంటే దైవత్వం. ఓకే, నేను క్లాసే చెప్తా, నేను ఈ చిన్న పనులు నేను చేయను, మాస్టర్ యొక్క లక్షణం కాదు. మరుగుదొడ్లు క్లీన్ చేయడం కూడా మాస్టరేనే. ఎంత క్లీన్గా మనం చేయగలమో అంత మాస్టర్ ఉన్నట్లు మనకు. ఓకే, ప్రతిదీ పని అంటేనే దైవత్వం. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. నువ్వు చేసే పనే నీ యొక్క దైవత్వం. ఒకసారి నేను సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఢిల్లీలో షేర్స్ టైంలో నేను ఢిల్లీలో ఉన్నా, హిందీ షేర్స్ వర్క్కి. ఓకే, అందరూ మీటింగ్లో ఉన్నారు. నాకు రాత్రి నిద్ర అంటే లేట్గా పడుకున్నాను, మార్నింగ్ నిద్రపోతున్నాను. డ్రీమ్లో చెప్తున్నారు సార్, ఆనంద్ దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, దేవుడు ఎవరని అడుగుతూ ఉంటావు కదా నువ్వు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం. కర్తవ్యం దైవ మాహ్నికం.
ఇక్కడ దైవ మాహ్నికం అనే వర్డ్ వచ్చింది. ఏంటి దైవం అంటే దేవుడు అని చెప్పచ్చు. దైవం అంటే నువ్వు చేసే పనే దైవం. ఓకే, ఎస్. మార్నింగ్ అయ్యింది, లేచి మనం వెళ్ళి మనం చేయాల్సిన పనులు చేయాలి. అది చేసే పనే దైవం. ఎస్. పైన అందరూ మీటింగ్లో ఉన్నారు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి సార్ చెప్పారు. ఓకే. నేను నిజంగా సారు ఫిజికల్గా చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. పైకి పోయి చూస్తే నిజంగానే మీటింగ్ అవుతుంది. బ్రష్ కూడా చేయలేదు నేను, డైరెక్ట్ వెళ్ళిపోయాను అక్కడికి. ఓకే. వెళ్ళిపోయి ఆ వర్క్లో పార్టిసిపేట్ చేశాను. ఓకే, అంటే వర్క్లో చిన్న వర్క్ పెద్ద వర్క్ ఏమి ఉండదు, బట్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేయకుండా ఎప్పుడు ఉండకూడదు. ఎస్. ఆల్వేస్ మంచి సుకర్మలలో ఎప్పుడు మనల్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండాలి. జరిగిపోయిన వాటిని గతం గతః అంటూ ఉంటారు. దాన్ని గతం తలుచుకుంటే మనకు ఉపయోగం లేదు. అంటే జరగబోయేది ఏమైతే ప్రణాళికలు ఉన్నాయో దానిపైన మన ఎనర్జీ ఫోకస్ చేయమని చెప్పారు. దీన్ని కొంచెం వివరించి చెప్తారా? ఏం లేదు, జరిగిపోయిన వాటిని తలుచుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఎస్. జరగబోయే ప్రణాళికలు వేసుకుని మనం వర్క్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎనర్జీని ఇదవుతుంది, చాలా అద్భుతంగా మన డెవలప్మెంట్ జరుగుతుంది. ధ్యాన జ్ఞానం అన్నది ఎంత ముఖ్యమో మరి ఆటపాటలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. మరి ఈ ఆటపాటలు ఏ రకంగా మనని ఉత్తేజపరుస్తాయి అన్నది చెప్తారా? ఇప్పుడు ఓన్లీ ఒకవైపే ఉండడానికి సార్ ఎప్పుడు ఒప్పుకోడు. మెడిటేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎంజాయ్మెంట్ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్తాడు? ఎన్లైటన్మెంట్, ఎంజాయ్మెంట్ రెండు ఇంపార్టెంటే, రెండు కలగలిపి ఉండాలి, సమపాలలో వెళ్ళాలి. ఎస్. సో తమకు హాని చేసిన వాళ్ళ పట్ల కూడా మన ఆ ఒక్క కరుణ భావన ఉండాలి అనేది ఈ 12వ సూత్రంలో చెప్పడం జరిగింది. దీన్ని కొంచెం వివరిస్తారా? ఏం లేదు, సింపుల్. ఎదురుగా ఉన్నది కూడా నువ్వే. ఇప్పుడు ఇక్కడ నేనే అక్కడ నేనే అన్నప్పుడు శత్రువులు ఎవరు ఉంటారు? ఎస్. శత్రుత్వం ఎక్కడ ఉంటుంది? ఓకే. అయితే లోయర్ స్టేట్లో ఉన్నప్పుడు అలా అనిపించదు. ఎస్. అక్కడ ఉన్నది నువ్వే, ఇక్కడ ఉన్నది నేనే అనిపిస్తుంది. ఒక హయ్యర్ స్టేట్కి వెళ్ళినప్పుడు రెండు వైపులా ఉన్నది నేనే అన్నది తెలుస్తుంది. తెలిసినా తెలియకపోయినా దీన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు రాను రాను మనం తెలుసుకుంటాం. ఈ భూమి మీద శత్రువులు అంటే ఎవరు ఉండరు, అందరూ మనకు పార్ట్ ఆఫ్ లెర్నింగ్లో భాగం ఇదంతా. వాళ్ళని శత్రువులుగా చూడకూడదు, వాళ్ళకి కూడా మంచి జరగాలి, వాళ్ళని మిత్రులుగా మనం చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా అయినా చూస్తూ ఉండని. ఇప్పుడు మీరు నన్ను శత్రువుగా చూడొచ్చు, కానీ నేను మిమ్మల్ని శత్రువుగా చూడకూడదు, మిమ్మల్ని నేను మిత్రులాగానే ట్రీట్ చేయాలి. ఎస్. అంటే ఎదిగిన ఒక పిరమిడ్ మాస్టర్, జ్ఞానవంతుడైన పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్క వ్యక్తిలో దైవత్వం చూస్తారని చెప్పుకోవచ్చా? 100%. సెల్ఫ్ అప్రిషియేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది చెప్పడం జరిగింది. మీ ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, మీరు ఎప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ కప్పులు కూడా కొని మీ ఇంట్లో పెట్టుకున్నాను అని అన్నారు. సో ఈ పాయింట్ గురించి కొంచెం వివరించి చెప్తారా? ఎస్. ఎందుకంటే చాలామంది తమను తాము నిందించుకుంటూ తమను తాము ఒక జడ్జిమెంట్ చేసుకుంటూ క్రిటిసైజ్ చేసుకుంటూ తమను తాము చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మన ఎనర్జీని లాస్ అవుతాం. ఎప్పుడు ఆ పని చేయకూడదు. మనం చేసిన చిన్న పని అయినా సరే మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఓకే. అప్పుడు చిన్న చిన్న అప్రిషియేషన్స్ మనకు మనం ఇచ్చుకోవడం వల్ల ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ మనం చేయగలం ఈజీగా. ఎప్పుడు ఇదంతా ఎనర్జీ గేమ్. ఎనర్జీ ఎంత అద్భుతంగా మన దగ్గర ఉంటే అంత అద్భుతంగా మనం పనులు చేయగలం. ఎనర్జీ పోయే ఏ పని మనం చేయకూడదు. ఎనర్జీని మనం తీసుకునే ప్రతి పనిని రిసీవ్ చేసుకునే ప్రతి పనిని మనం బాగా చేస్తూ ఉండాలి. సో సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్వేస్ మనకు మనం ఎప్పటికప్పుడు ఎనర్జీని ఇచ్చుకుంటూ ఉండాలి. అది సెల్ఫ్ అప్రిషియేషన్ ద్వారా, ఇతరులు అప్రిషియేట్ చేయడం ద్వారా అద్భుతంగా వస్తుంది. పత్రిసారి ఏదైనా క్లాస్ జరిగితే ఎలా జరిగింది 100 మందిని అడుగుతాడు. 100 మంది చాలా బాగుంది సార్ అంటారు. ఆ ఎనర్జీ రైజ్ అవుతూ ఉంటుంది. ఈ 13 పిరమిడ్ మాస్టర్స్ ఒక సూచనలు ఏవైతే ఉన్నాయో, సో ఫైనల్గా మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను, పిరమిడ్ మాస్టర్ల 13 వ్యక్తిగత సూచనలను తూచా తప్పకుండా పాటిస్తే ఈ భూమి మీద ఎటువంటి ఆత్మ అయినా సరే ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయగలదు. ఎటువంటి ఆత్మ అయినా, ఎటువంటి మనిషి అయినా సరే దైవత్వాన్ని టేస్ట్ చేయగలడు. ఎటువంటి ఆత్మ అయినా సరే అది 0 స్టేట్లో ఉన్న అల్టిమేట్ స్టేట్కి రాగలరు. జీవించి ఉండంగానే జీవన్ముక్త స్థితిని పొందేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగత సూచనలు ఇవి. అందరం పాటిద్దాం. దేనికోసం అయితే వచ్చామో ఈ భూమి మీద ఆ పనిని మనం చేస్తూ ఆనందంగా జీవిద్దాం. మరి ఇంత అద్భుతంగా పిరమిడ్ వ్యక్తిగత సూచనల గురించి విపులీకరించి చెప్పినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ 13 వ్యక్తిగత సూచనలు పాటిస్తూ ఉండాలి. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ
ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 13 వ్యక్తిగత సూచనలు పాటించాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇక్కడే ముగిస్తున్నాం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.